ఏం చేస్తా ఉంటారు? ఖాళీగానే ఉంటున్నాను. రిటైర్డా? రిటైర్డే. ఏంటి మరి కూటమి? అంతకుముందు పొలం ఉండేది, పొలం పని చేసుకునేవాడిని. రాజధాని లేదు అని చెప్పి చంద్రబాబు గారు వచ్చి పూలింగ్ కడిగితే పూలింగ్కి ఇచ్చాం. కౌలు డబ్బులతోటి బతుకుతున్నాం. ఎంత వస్తున్నాయి కౌలు డబ్బులు? ఎకరానికి వచ్చి సంవత్సరానికి 95,000. ఎన్ని ఎకరాలు ఇచ్చారు? 4 ఎకరాలు. 4 ఎకరాలు ఇచ్చారు. అంటే మీరు దాని మీదే ఆధారపడి యూజ్ చేసేవాళ్ళు కదా, ఇప్పుడు కౌలు డబ్బులతో మరి గిట్టుబాటు అవుతుందా మీకు? గిట్టుబాటు అంటే మరి సర్దుకోవడమే, మన బేవరస్ ఖర్చులన్నీ మానుకొని ఇక మన వచ్చిన వాటితోటే సర్దుకోవటం. అంత త్యాగం చేసి ఇచ్చారు రాష్ట్రం కోసం, రాష్ట్ర రాజధాని కోసం. మరి ఏంటి మరి ఈ రోజు పరిస్థితి ఎలా ఉంది మీది? ఈ రోజు పరిస్థితి రాజధాని డెవలప్, బిల్డింగులు కడుతున్నారు, రోడ్లు వేస్తున్నారు. చంద్రబాబు గారు బాగానే పనిచేస్తున్నాడు. అంటే మొన్నటి దాకా ఉన్న రేట్లు ఇప్పుడు లేవు అని చెప్పి అంటున్నారు, వాస్తవం? రేట్లు అంటే రేట్లు లేని మాట వాస్తవేను. ఇవాళ కాకపోతే రేపైనా రేట్లు పెరుగుతాయి. ప్లాట్లు కాకపోతే ప్లాట్లు ఇంకా డెవలప్ చేసి ఇవ్వలేదు. ప్లాట్లు డెవలప్ చేసి ఇస్తే ఆటోమేటిక్గా రేట్లు వస్తాయి. రైతులు మరి అసంతృప్తిగా ఉన్నారా? ఇంకా ఇవ్వలేదు? అసంతృప్తి ఏమి లేదు. కాకపోతే వాళ్ళు ప్లాట్లు ఇచ్చేది సిఆర్డీఏ వాళ్ళు ఎక్కడ ఇస్తున్నారో తెలియట్లేదు. అది ఒక్కదాని గురించే మాకు ఫైట్ చేస్తున్నాం. పలానా చోట భూమి ఉందని చూపిస్తున్నారులే కానీ మా భూమి ఏదో చూపించలేదు అని చెప్పి అంటున్నారంట రైతులు. అది వాస్తవమే. ఇప్పుడు వేరే చోట ఖాళీగా ఉండదు చూపించాము. సిఆర్డీఏ కమిషనర్ గారు, ఇక్కడ సిఆర్డీఏ ఆఫీసు డిప్యూటీ కలెక్టర్ గారు, మంత్రి నారాయణ గారు వచ్చి ఇక్కడ ఈ స్థలం అయితే బాగుంటుందని చెప్పి రైతులు చూపించారు. అది ఆలోచించి చెయ్యండి అని చెప్పి వెళ్ళాడు. కన్నబాబు గారు కూడా ఆ మాటకు ఒప్పుకున్నారు. మేము అది చేస్తాము అని హామీ ఇచ్చి వెళ్ళారు. సరే పెద్ద, ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ మళ్ళీ ఇంకా భూమి కావాలని చెప్పి అంటున్నారు మళ్ళీ కొత్తగా. ఏది మరి రైతులు ఏమంటున్నారు? ఆల్రెడీ భూములు ఇచ్చిన రైతులు ఇక్కడ డెవలప్ చేయండి, చేసిన తర్వాత మీరు అక్కడికి వెళ్తే మీకు పొలం ఇస్తారు అని చెప్తున్నారు. ఆల్రెడీ భూములు ఇచ్చిన వాళ్ళు దీన్ని వ్యతిరేకిస్తున్నారా? వ్యతిరేకించడం లేదు, వైసీపీ వాళ్ళే వ్యతిరేకిస్తున్నారు. అంతేగాని తెలుగుదేశం పార్టీ అనుకూలంగా ఉండేవాళ్ళు అందరూ భూములు ఇచ్చేశారు. భూములు ఇచ్చేసారు. మరి కొత్తగా ఇప్పుడు ఎక్కడైతే భూములు తీసుకోవాలని చెప్పి అంటున్నారో అక్కడ రైతులు ఏంటి మరి ఇస్తామని చెప్పి అంటున్నారా లేదా? ఇస్తామని కొంతమంది అంటున్నారు, కొంతమంది ఇవ్వమంటున్నారు. వైసీపీ వాళ్ళు ఇంటింటికి తిరిగి పొలాలు ఇవ్వద్దు అని చెప్తున్నారు. వీళ్ళేమో ఈ కూలీళ్ళ దెబ్బ తట్టుకోలేక ఆడది బరాయించలే లాసులు వచ్చి ఇస్తామని కొంతమంది రైతులు అంటున్నారు. ఎంత నడుస్తుంది ఇప్పుడు రేటు? రేటు అసలు ఇక్కడికి వచ్చి అడిగేవాడే లేడు. అంటావు? అసలు లావాదేవీలు ఏం జరుగుతున్నాయి అటు కొద్దిగా వాళ్ళ 10 లక్షలు 15 లక్షలు ఉన్న పొలం ఇప్పుడు 30 లక్షలు 40 లక్షలు పోయింది. బాకీలు ఉండేవాళ్ళు 1 ఎకరం అమ్ముకొని బాకీలుగా తీర్చుకొని, ఇంకొక పొలం ఎక్కువ ఉండేవాళ్ళు ఇంకొక ఎకరం 2 ఎకరాలు అమ్ముకొని ఇల్లు కట్టుకుంటున్నారు, కార్లు కొనుక్కొని జలసాలు చేస్తున్నారు. రాజధాని పుణ్యమా అని చెప్పి కోటీశ్వర్లు అయిపోయారంటావు? అది ఒక రకంగా వాస్తవమే. నేను ఒక 80 సెంటు 2 కోట్ల లెక్కన అమ్ముకున్నాను, ఇల్లు కట్టుకున్నాను, మా అబ్బాయి కారు కొనుక్కున్నాడు, బాగానే ఉంది. వ్యాపారం పెట్టుకున్నాడు, సెటిల్ అయ్యాడు. సరే పెద్ద, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చేసి సంవత్సరం అవుతా ఉంది, పరిపాలన ఎలా సాగుతుంది? పరిపాలన పర్లేదు. చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్తున్నాడు, వాళ్ళ మంత్రులు కాకబట్టి ఫండ్స్ తీసుకొస్తున్నాడు, రోడ్లకి ఫండ్స్ తీసుకొస్తున్నాడు. రోడ్లు బాగానే సాగుతున్నాయి, అక్కడ బిల్డింగులు బాగానే కడుతున్నారు. మీ ఊర్లో వేసారా కొత్త రోడ్లు ఏమైనా? ఇప్పుడు మీరు వచ్చే దారిలో కొంత లెక్కేసుకొచ్చారు. ఇక్కడేమో కరెంటు స్తంభాలు ఆడటం వచ్చి ఆపారు. కరెంటు స్తంభాలు పీకటానికి కూడా డబ్బులు కట్టాడంట కాంట్రాక్టరు. వరుసనే ఇప్పుడు స్తంభాలు కూడా పీకటానికి కరెంటు డిపార్ట్మెంట్ సిద్ధమైంది. కొంతమంది ఎక్కువ ఏం చెప్తున్నారు అంటే కరెంటు కోతలు ఎక్కువ ఉన్నాయని చెప్పి అంటున్నారు. కరెంటు కోతలు ఉన్నాయి? కరెంటు కోత అంటూ లేదు. ఎప్పుడన్నా ఏదన్నా ఊళ్ళో లైన్లు రిపేర్ చేస్తా ఆపటమే కానీ మామూలుగా కరెంటు కోతలు అయితే లేవు. కరెంట్ ఛార్జీలు పెరిగినాయా? కరెంట్ ఛార్జీలు ఏం పెరగలేదు. లోగడ కన్నా ఇప్పుడు కాస్త తక్కువేను. ఇప్పుడు తక్కువ ఉన్నాయా? ఇప్పుడు కొద్దిగా తక్కువే. ఇప్పుడు ఇంకా ఎక్కువ అంటున్నారే చాలా మంది. అవన్నీ ఒట్టి మాటలు, గిట్టని మాటలు చెప్పటమే. ఇప్పుడు పథకాలు ఏమైనా వచ్చినాయా మీకు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి? నాకు భూమి లేదు కాబట్టి ఇక్కడ రైతు భరోసా రాదు. మాకు మీటర్లు ఎక్కువ ఉన్నాయి అని చెప్పి ఈ తల్లి వందనం రాలేదు. రైతు భరోసా
మా పిల్లలకి మా వాళ్ళకి పడ్డది. ఇంకా వేయలేదుగా డబ్బులు, మోడీ డబ్బులు పడ్డోళ్ళ వల్ల ఇక్కడ చంద్రబాబు గారు రైతు భరోసా ఇవాళ రేపట్లో వదులుతాడు, పడతాయి. సరే ఏంటి పెద్దనా ఫ్రీ బస్ పెడదామని చెప్పి అనుకుంటున్నారు ఆగస్టు 15 నుంచి. ఏంది మరి పెడితే మంచిదా లేకపోతే ఏంటి మరి? ఫ్రీ బస్సులు ఇవన్నీ నేను చెప్పాలంటే ఫ్రీ బస్సులు ఫ్రీ పథకాలు ఎత్తేసి ఫ్రీ విద్య ఫ్రీ వైద్యం పెడితే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. వైద్యం అని చెప్పి అడిగా కాబట్టి చెప్పా కాబట్టి చెప్తున్నాను. ఆరోగ్యశ్రీ ఉందా? ఆరోగ్యశ్రీ ఉంది. హాస్పిటల్లో సరిగ్గా సజావుగా సాగట్లేదంట కదా. అంటే కొన్నిటికి సర్వర్లో ఇది లేక అవటం లేదు. ఎక్కువ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ పనిచేస్తుంది. మరి ప్రభుత్వం దానిపై ఎక్కువ దృష్టి సారించాలి కదా, వైద్యమే కదా మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు ఆయన ఒక్కడే అన్నీ చేయలేడు. ఆ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యప్రసాద్ కూడా బాగానే ఫైట్ చేస్తున్నాడు. కాకపోతే హాస్పిటల్కి బిల్డింగులు సరిగా లేవు. మా ఊర్లో అంతకుముందు ఆరోగ్య కేంద్రం ఉండేది, అది డాక్టర్ గారు రిటైర్ అయిన తర్వాత ఏ డాక్టర్ని అలాట్ చేయలేదు. జగన్ గవర్నమెంట్లో అసలు ఎత్తేసాడు. ఇప్పుడు లోకేష్ బాబు తోటి మాట్లాడుతున్నాము, ఆయన డాక్టర్ని ఒకరిని అలాట్ చేసి చేస్తానని చెప్తున్నాడు. సరే ఏంటి విధానం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మొదటిసారి గెలిచారు, డిప్యూటీ సీఎం అయ్యారు. ఆయన ఎలా చేస్తున్నారంటో, బాగానే చేస్తున్నాడా లేకపోతే ఏంటి? ఆయన పల్లెటూళ్ళు మాత్రం బాగానే చూసుకుంటున్నాడు, చేస్తున్నాడు. అనుభవం లేకపోయినా బాగానే పనిచేస్తున్నాడు. పంచాయతీలు జరిగే కాడ, పంచాయతీలు ఉండకాడ ఈవోన్లు కాకేసి మాట్లాడి అంతా బాగానే చేపిస్తున్నాడు. ఈ మురికి కాలువల వ్యవస్థ వచ్చేటప్పటికి బాగానే పనిచేస్తున్నారు. కాకపోతే ఇక్కడ చేసేవాళ్ళు లోకల్ వాళ్ళు సూపర్వైజర్ సరిగా అడ్మినిస్ట్రేటివ్ లేదు. సరే పెద్ద, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మన మీటింగ్లో ఒక మాట అన్నారు, 15 సంవత్సరాల పాటు కూటమి ప్రభుత్వమే పరిపాలన ఉండాలి, నేను దీంట్లో ఉండడానికి భాగంగా కావడానికి నేనైతే సిద్ధపడ్డాను, మీరు కూడా సిద్ధపడ్డాను అని చెప్పి అన్నారు. ఏం మరి అలా పరిస్థితులు కనిపిస్తున్నాయా మీకు? ఉండిద్దా 15 ఏళ్ళు? 15 సంవత్సరాలు కాదు, 30 సంవత్సరాలు ఉంటుంది. 30 సంవత్సరాలు వాళ్ళలాగే చెప్తున్నారే మీరు కూడా. వైనాట్ 175 30 సంవత్సరాలు ఒట్టి మాటలో. ఇప్పుడు ముందు పోయినసారి 164 సీట్లు ఇస్తే ఏం చేశాడు? 151 పోయినసారి 151 సీట్ వచ్చింది. మాకు సీట్లు ఉన్నాయి అన్న గర్వంతో ఇట్లా ఏదన్నా మీడియా వాళ్ళు వచ్చి మీడియా వాళ్ళతో మాట్లాడితే వాళ్ళని మాటలా తీసుకెళ్ళి జైల్లో వేయటం అట్లా ఉంది. ఇప్పుడు వాళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నా ఈ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవటం లేదు, కక్ష సాధింపు చర్యలు లేవు. ఇక వాళ్ళు ఏదో ప్రెస్ మీటింగ్ పెట్టి మా మీద కక్ష సాధింపు చర్యలు చేస్తున్నాడు చంద్రబాబు గారు అని అంటున్నాడే కానీ అసలు కూటమి ప్రభుత్వానికి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవడానికి ఏం లేదు, తీసుకోవటం లేదు కూడా. అయినా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అదే వైసీపీ సైకో ప్రభుత్వం ఉంటే అట్లా మీడియాలో మాట్లాడిన వాళ్ళ ఎమ్మటే తీసుకెళ్ళి లోపలేసేవాళ్ళు. వాళ్ళు ఎన్ని మాట్లాడినా వాళ్ళ కర్మలే అని వదిలేసి ఊరుకుంటున్నారు. ప్రజలు గుర్తించారు, మనకి వాడిని 11 సీట్లకి పరిమితం చేసి నువ్వు అట్లా కూర్చో అన్నాడు. ఆఖరి ప్రతిపక్ష హోదా కూడా లేదు. ప్రతిపక్ష హోదా ఉంటే నేను అసెంబ్లీకి వచ్చి నేను మాట్లాడతాను, లేకపోతే నేను మాట్లాడలేను అన్నాడు. ఎమ్మెల్యే అయినా కూడా సెక్యూరిటీ ఫుల్గా ఇచ్చారు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా జెడ్ కేటగిరీ ఇచ్చింది. ఎమ్మెల్యే అని ఇచ్చారా లేకపోతే ఆయనకి భద్రతా పరంగా సమస్యలు ఉన్నాయని చెప్పి ఇచ్చారా? భద్రతా పరంగా సమస్యలు ఏమి ఇక్కడ లేవు. వాడి ఇంటి మీదకి పోయేవాళ్ళు ఎవరో లేరు. ఇక్కడ అంతా కాముగా ఉంటుంది. అందుకే చంద్రబాబు గారు ఇక్కడ గొడవలు ఉండవు, ప్రశాంతంగా ఉంటుందని చెప్పి ఇక్కడ అమరావతి రాజధాని అని ఇచ్చేశాడు. అమరావతి రాజధానికి ఒక చరిత్ర ఉంది. రాజుల కాలం నుంచి అమరావతి అంటే ఒక దేవుడు ఇది అని చెప్పి ఇచ్చేశారు రాజధాని అని చెప్పి అంటూ ఉంటారు. సరే ఇప్పుడు 3 ఏళ్లలో అవుతుందని చెప్పి అంటున్నారు రాజధాని. ఇది 3 ఏళ్లలో అయ్యేటట్టు కనిపిస్తుందా? అవుతుందా? పనులు స్పీడ్గా అవుతున్నాయి. కాంట్రాక్టర్లు కూడా చాలా మంది వచ్చి ఎవరికి వాళ్ళే తీసుకొని పనులు గట్టిగా చేస్తున్నారు. ఏంటంటే గట్టి నమ్మకం ఇది 3 ఏళ్ళు అయిపోలేదు అని చెప్పి చెప్పడానికి మీరు? ఇప్పుడు పనులు స్పీడ్గా సాగుతున్నాయి కాబట్టి 3 సంవత్సరాల్లో పనులు చాలా వరకు 99% అయిపోతాయి. కాకపోతే ఏదన్నా కొద్ది గొప్ప ఆగుతాయి. అది 4వ సంవత్సరం పూర్తి 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వ పని అయిపోద్ది. పని తీరు మొత్తం బాగుంది.
అన్ని రోడ్లు అన్ని పనులు పూర్తిగా కంప్లీట్గా అయిపోతాయి. ఓకే. మొత్తం ఎన్ని మార్కులు వేయచ్చు అంటావు దీనికి కూటమి ప్రభుత్వానికి? ఇప్పుడు నేనైతే 90% మార్కులు వేసానండి. జగన్కి లేదా మరి అవకాశం? జగన్ గారికి ఈసారి జగన్కి లేదు. జగన్ని నమ్మే పరిస్థితి ప్రతి ఒక్క లేదు. ఉచిత పథకాలు ఇస్తున్నారు అని చెప్పి ఆ పథకాలకు ఆశపడే వాళ్ళే కానీ జగన్కి ఓట్లు వేసేది మిగతా వాళ్ళు ఎవరు వేయరు. జగన్ ఉచిత పథకాలు ఇస్తున్నారు అని చెప్పి దానికి ఆశపడి వేస్తున్నారు అని చెప్పి అన్నారు. మరి సూపర్ 6 కూడా ఉచిత పథకాలే కదా, దానికి ఆశపడేయలేదా జనాలు? దానికి ఆశపడలేదు. కాకపోతే ఈయన ప్రభుత్వం అధికారం పరిపాలన బాగుంటుంది అన్న దాని మీద ఇచ్చేసాడే కానీ ఉద్దేశంతో సూపర్ 6 పథకాలు పెట్టలేదు. ఒక్కొక్కటి నిదానంగా అమలు పరుస్తున్నాడు. ఓకే, సరే పెద్దనా.